నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయితే కాదు నువ్వు కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయితే ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయదు. సో మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసరికి ఈస్ ఇగ్నోరింగ్ పీపుల్. నువ్వు అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. వీలైనంత వరకు వాళ్ళతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి, పరిచయాలు పెంచుకోవడానికి ట్రై చేస్తాను. వెదర్ షీ ఇస్ ఎ గర్ల్ ఆర్ హీ ఇస్ ఎ బాయ్, అదర్ ఎనీ ఫ్యాకల్టీ. నువ్వు ఎంత మంది పీపుల్ తో ఎంత బాగా మాట్లాడతావు, నువ్వు కాలేజ్ లో ఉన్నన్ని రోజులు అంత కాన్ఫిడెంట్ గా ఉంటావు. అండ్ కమింగ్ టు ది మిస్టేక్ నెంబర్ 2 ఈస్ ఓవర్ టాకింగ్. సరే మాట్లాడమన్నాం కదా అని చెప్పేసి మరి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఈ రోజుల్లో పీపుల్ అనేవాళ్ళు చాలా తొందరగా జడ్జ్ చేస్తారు. సో తక్కువగా మాట్లాడి పీపుల్ దృష్టిలో మీ గురించి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయండి. సో కమింగ్ టు ది మిస్టేక్ నెంబర్ 3 ఈస్ లీవింగ్ ఛాన్సెస్. సో కాలేజ్ లో ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా, ఎలాంటి ఛాన్స్ వచ్చినా అస్సలు వదులుకోదు. లైక్ స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్, లైక్ సింగింగ్, డాన్సింగ్, లేదంటే ఏదైనా సెమినార్. సో ఇవన్నీ చేయడం వల్ల కాలేజ్ లో నీకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ కూడా సంపాదించింది. అండ్ నాకైతే మా కాలేజ్ లో మంచి యాంకర్ అనే నేమ్ ఉంది. నేను బాగా చేస్తానో లేదో నాకు తెలియదు, బట్ ఐ కెన్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100,000 people అండ్ దట్స్ మై కాన్ఫిడెన్స్. సో మరి మీ ఫ్లెక్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మీ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడే ది ఫ్యాషన్ ఫాలో చేయండి.